నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1039 రోజులు అయిందండి. ఈ రోజు 1040వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజ్యాగి శ్రీ పూజారి వెంకటేశ్వర గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1040వ రోజు, అంటే 2024 జనవరి 7వ తేదీన సాత్విక సుఖ బోధామృతాన్ని ఇంకా కొద్దిగా ఆస్వాదించి మిగిలి ఉండగానే ఈరోజు మనం 1040వ రోజు శ్రీకృష్ణ దేశికేంద్రుల 163వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? కోటి విధంబుల చెప్పిన చేటొదలేటి తనదు పూర్వ చేష్టలు విడకన్ చాటున నేటున ద్వివిధముగాటన మొనరించున తనికి అతుకునే బోధ. కుజన శిష్యుడిని లేకుంటే జన్మరహిత జీవన విధానం పైన ఆసక్తి లేనటువంటి వారికి మీరు ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ వాళ్ళకు ఉపయోగం ఉండదు, ఆ ప్రయత్నం చేయబోకండి అని హెచ్చరిక. ఎందుకంటే మనం నిన్న సాత్విక సుఖ బోధామృతాన్ని గ్రోలుతూ తనివి తీరలేదు, ఇంకా 4 లైన్లు మిగిలి ఉండగానే మనకు సమయం చాలలేదు. అంటే ఆ సాత్విక సుఖ బోధామృతం అటువంటి ఆలోచన కలిగిన వారికి, అటువంటి జిజ్ఞాసులకు మాత్రమే సాత్విక సుఖ బోధామృతాన్ని వినేటువంటి అవకాశము, ఆసక్తి కలిగి ఉంటారు. కానీ ఇట్లా నిన్న మనం దేవుడు తెమ్మని చెప్తే వాడు దేవుడు కాదు, నా దగ్గర లేదు అంటే వీడు జీవుడు కాదు. వీళ్ళు ఎందుకయ్యా ఈ గురు శిష్యులు ఇట్లా తయారైనారు అని మనం అక్కడ ప్రశ్నిస్తే దానికి ఆన్సరే ఈరోజు. గురు శిష్యులు నిజానికి మామూలుగా ఎక్కడెక్కడనో దేవాలయాలు, తీర్థయాత్రలు తిరిగి పూజారి చెప్పినప్పుడు గోత్రం సూత్రం చెప్పి పొగిడించుకొని అర్చనలు చేసుకుని ఎన్ని బాధలో పడి తర్వాత తనివి తీరకుండా కదా గురువు దగ్గరికి పోయింది. గురువు దగ్గరకు వచ్చి అదే పనులు చేస్తే ఎట్లా? ఎందుకు చేస్తున్నారు గురువు దగ్గర కూడా అదే పని? కమర్షియల్ వ్యాపారం ఎందుకు చేస్తున్నారంటే, మీరు ఎన్నైనా చెప్పండి, తన పూర్వపు చేష్టలు యోగ భ్రష్టత్వంలో రమణ మహర్షికి అదే కారణం, ఇతనికి అదే కారణం. యోగ భ్రష్టత్వంలో రమణ మహర్షి ఏమంటాడంటే, ఏం చేద్దామంటే పూర్వజన్మ సుకృతం ఇలా ఉంది అంటాడు. మార్పును కోరుకునే స్థితిలో వాళ్ళు లేరు. అది చూడు, గౌతమ బుద్ధుడికి అదే కారణం, ఇతనికి అదే కారణం. గౌతమ బుద్ధుడు తిరుక్కొని వచ్చి మళ్ళీ అదే ఇంట్లో రాకుమారుడు రాజ్యం పరిపాలించవలసిన ఇంట్లో భిక్ష అడుగుతాడు. అతనికి కావూరు నాగేశ్వర ప్రసాద్ ఇల్లైనా మరి శుద్ధోదన మహారాజు ఇల్లైనా ఒకటే. అతని పరిస్థితి అది. ఎన్నైనా చెప్పి ఆయన అయినాడు. అదే విధంగా అంటే వాళ్ళ వైరాగ్యం అలాంటిది. రమణ మహర్షికి ఎన్నైనా చెప్పండి, అయ్యా గోసి ఇప్పేసి బాగా మామూలుగా డ్రెస్ ఇస్తాను, మంచి ఖరీదైన డ్రెస్ ఇస్తాను వేసుకోవాలి అంటే ఆయన వేసుకుంటాడా? లేదు. కార్లో వచ్చి కూర్చోవాలంటే గోసితోనే వచ్చి కూర్చుంటాడు ఆయన. అంతే. అది ముచ్చటగా 3వ ఉదాహరణ చెప్తాను. అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయిన తర్వాత హెయిర్ స్టైల్ మార్చాలండి అని ఒక 100 రకాల హెయిర్ స్టైల్స్ చూపిస్తారు. మీరు ఇట్లా రంగు వేసుకొని ఇట్టుంటారు, ఇట్టుంటే మీ షేప్ ఇలా ఉంటుందని 100 వేసి చూపిస్తారు వాళ్ళు అబ్దుల్ కలాం గారికి. ఆయన ఒకటే మాట అంటాడు, మీరు ఇన్ని రంగులు వేసి నన్ను పెళ్లి కొడుకు లాగా చూపించిపోతారు, నా వయసు ఏమైనా తగ్గిస్తారా అంటాడు. సహజంగా పెరిగేటువంటి వయసు, దాన్ని ఏందయ్యా మీరు ఎంత అవసరం లేదు, అక్కర్లేదు పోనండి దూరంగా అంటాడు అబ్దుల్ కలాం. ఆయన ఖురాను, బైబిల్, భగవద్గీత 3 సమానంగా చదువుతాడు. ఆయన ఏ మతాన్ని ప్రోత్సహించడు. సర్వమతములు ఆయన్ని అభినందిస్తాయి. ఒక రాష్ట్రపతి సర్వమతాలు ఎక్కువగా ఆరాధించినటువంటి వ్యక్తి రికార్డుల్లో ఆయనే టాప్. మరి ఆయన మన సాంప్రదాయం కాదు కదా, ఆయన ఎందుకు ప్రస్తావిస్తారంటే నా దగ్గర సమాధానం ఉండదు.
గుర్తుపెట్టుకోండి, సాంప్రదాయం అంతా కూడా నిజాన్ని తెలిసేంత వరకేనండి. తర్వాత సాంప్రదాయం పాటించబడుతూ అతను అశరీరుడుగా ఉంటాడండి. ఇది బుర్రకెక్కలేనటువంటి వాళ్ళకి కోటి విధంబులు చెప్పిన వాడు వినడు. దుర్యోధనుడికి జీవితాంతం చెప్పారు, విన్నాడా? లేదు. ధృతరాష్ట్రుడికి జీవితాంతం చెప్పినాడు, విన్నాడా? చెడు వాళ్ళు లేదు, మంచి వాళ్ళు లేదు. మధ్యలో ఉండే వాళ్ళకి ఈ బోధ. దుర్యోధనుడు మారడు కానీ కళ మంచి వాళ్ళు ఆశ్చర్యగా మారరు. రమణ మహర్షి మారడు, బుద్ధుడు మారడు. అది వీళ్ళని మార్చే ఉపయోగం లేదు, ఆయన్ని మార్చాల్సిన అవసరం లేదు. మధ్యలో ఉండాలంటే మార్చాలి, అటు ఇటుగా. చెప్పేది ఎగ్జాంపుల్ అంతేనండి, ఇక్కడ తేడా చూపించడం కాదు. మీరు చెప్పిన దానికి భీముడికి భగవద్గీత చెప్తే ఉపయోగం లేదు. ఎవరికి చెప్పాలి వాళ్ళకి చెప్పాలి. ధర్మరాజుకి చెప్పాల్సిన అవసరం లేదు. అది చక్రం. భీముడికి చెప్పిన ఉపయోగం లేదు, భీముడికి ఉపయోగం లేదు. అవును, ధర్మరాజుకి అవసరం లేదు. అది విషయం. కాబట్టి మధ్యలో ఉండేటువంటి నాలాంటి వాళ్ళకంటే, నేను కూడా మధ్యలోనే ఉన్నానండి. మా తమ్ముడికి చెప్తే ఉపయోగం లేదు, మా ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. రామేశ్వరంలో ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ. కాబట్టి మా తమ్ముడికి చెప్తే ఉపయోగం లేదు, మా ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. మధ్యలో ఉండే నాకే భగవద్గీత అవసరమైంది. అట్లా చూడండి, ఈ కింద ఉండే ఈ మా తమ్ముడు గురించి చెప్పిన మాట ఇది. మా తమ్ముడు అంటే ఏమర్థం? థర్డ్ పర్సన్ అని అర్థం. మా అన్న అంటే ఏమర్థం? ఫస్ట్ పర్సన్ అని అర్థం. నేనంటే ఏమర్థం? ఫస్ట్ పర్సన్ కోసం పరితపిస్తున్నానని అర్థం. మరి నాలాంటి వాళ్ళకి చెప్పండి వింటాను గాని, సెకండ్ పర్సన్ లాంటి వాళ్ళకి చెప్పండి వింటారు గాని, మీరు థర్డ్ పర్సన్ అయి ఉంటాడు చూడండి, అతనికి ఎందుకు వినడు అనే దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు కృష్ణ ప్రభువులు. కోటి విధంబుల జుట్టిన చేటు వదలేటి తనదు పూర్వపు చేష్టల్. తాను వదలలేనటువంటి గుణాలు పూర్వ జన్మలో నుంచి సంస్కారాలు సంచిలో పెట్టుకొని రెడీగా వచ్చిన్నాడు కాబట్టి, అతను ముందు చేష్టలు వదిలేసి నిన్ను సర్వస్య శరణాగతి అయితే అప్పుడు పిలుచుకోబో గురువు దగ్గరికి. అంతవరకు పిలవబాకండి. పూర్వపు చేష్టలు విడకన్, చాటున నేటున ద్వివిధము. వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా? మీరు బలవంతంగా చెప్తే ఎట్టుంటారు తెలుసా పరిస్థితి మీకు? చాటున నేటున, నీ దగ్గర నువ్వు చెప్పినప్పుడు వింటాడు, అక్కడ బయట పోయి అతనికి ఏమీ తెలియదు, నీకేమి తెలియదు అంటాడు మిగతా వాళ్ళ దగ్గర. ఇప్పుడు అక్కడ భీముడైనా దుర్యోధనైనా డిఫరెన్స్ లేదు, మంచిడైనా చెడైనా కూడా. అదే అది ఉదాహరణ తీసుకున్నామా. ఇప్పుడు మన దీంట్లో తీసుకుంటే చాటున నేటున ద్వివిధము. నీ ఎదురుగా ఒక మాట మాట్లాడతాడు, నిన్ను గురించి పక్కన వేరే మాట మాట్లాడతాడు. అది ఎందుకు? కారణం ఏంటంటే అరిషడ్వర్గ సంశయాలు వాటిలో ఉన్నాయి. కాబట్టి వాడిని ద్వివిధము కాటన మొనరించును. అతనికి అతుకునే బోధ, అతనికి అతుకుతుందా? క్వశ్చన్ మార్క్. అతుకుతుందా కదా నాకు తెలియదు. అక్కడ ఉన్నట్టుగానే చెప్పాలి. కాబట్టి అచల పరిపూర్ణ ప్రబోధ గురువు ఎంత స్థితిగా బోధించినప్పటికీ భ్రష్టత్వం పొందే తన పూర్వపు అహంకార మమకార అరిషడ్వర్గ సందేహాలతో కూడి ఉంటాడు వాడు. ఏముంటాయి అతనికి? జార చోరాది పూర్వగుణములు విడువనేరక. జార చోరాది గుణములు ఎట్టుంటాయి అనేది ఇప్పుడు రాజస సుఖంలో చెప్తాడు ఆయన. జార చోరాది పూర్వగుణములు విడువనేరక, గురునికి చాటుగా ఒక మాట, గురునికి ఎదురుగా ఒక మాట. రెండు రకాలుగా. నేను గురువు ఎదురుగా ఒక మాట, గురువు చాటుగా ఒక మాట చెప్పలేనండి. మా గురువు గారికి నేరుగానే చెప్పింది. ఏం డౌట్ నాకు, ఆకాశం కదులుతుందా కదలదా? ఎన్ని చెప్పినప్పటికీ, గురువు గారు గుద్దినప్పటికీ, తిట్టినప్పటికీ, నాకు ఎన్ని సగాలకు ఏం చేసినప్పటికీ నేను ఒకటే మాట, ఆకాశం నేనే, నేను కదిలేవాడినే, నాకు ఇతరమైందే పరిపూర్ణం. అది వదిలే ప్రసక్తే లేదు. గురువు గారికి ఎదురుగా ఒక మాట, గురువు గారికి సాటుగా ఒక మాట మాట్లాడలేను. అప్పుడు ఆకాశం కదలదంటారా? నేనేడన్నాను ఇప్పుడు. నేను ఒకసారి మళ్ళీ రివర్స్ ఆడియో విని చూడండి. కథనం పడిపోయినట్లు వచ్చింది. మళ్ళీ ఇంకా అట్టే అంటున్నారు. నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు. అదే కాదు గురువు గారు, ఆకాశం కదలదు అనేది మీ ముద్దతో గురువు గారు చెప్పిందే కదా. వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దానికి మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. అదే మళ్ళీ చెప్తా. గురువు గారికి ఎదురుగా ఒక మాట, పక్కన ఒక మాట నేను మాట్లాడలేను. ఆకాశము నేను ఒక్కటే, నేను కదులుతున్నాను, ఆకాశం కదులుతున్నది కిందే లెక్క. ఆకాశం నేను ఒకటే, అది కదిలేదే. వినపడిందా? ఇప్పుడు అట్లా అన్నప్పుడు పరిపూర్ణం నేను ఒకటైనప్పుడు పరిపూర్ణం కూడా కదిలినట్టేగా. మీరు వినడం లేదే, మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఏమి ఆకాశము నేను ఒక్కటే అంటున్నారా? ఆకాశం కదిలేదే, నేను కదిలేవాడినే. ఓకే. నాకు అంటే ఆకాశానికి, ఇక్కడ ఆకాశమైన నేను గురించి మాట్లాడుతున్నాను. అదే గురుగారు, రెండవ పురుషుడు గురించి మాట్లాడుతున్నాను. ఆకాశము కదిలేదే. గురువుకి మళ్ళీ చూడండి, గురువుకి ఎదురుగా ఒక మాట, చాటుగా ఒక మాట మాట్లాడను. ఆకాశము కదిలేదే, ఆకాశము కదిలేదే. ఎందుకంటే ఆకాశము నా స్వరూపము. ఆకాశము శూన్యము, కదలికకు కారణము, సృష్టికి విత్తనము లాంటిది కనుక ఆకాశంలో కదిలే గుణాలు ఉన్నందున ఆకాశము కదులున్నదేనని, ఆకాశము చంచలమని నిర్ణయించడమైనది. గురువు గారు సద్గురు తలపల స్వరూపమైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మిమ్మల్ని కూడా మా గురువుగానే భావిస్తున్నాను. మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడబాకండి. తలపల మునరత్న గారు లాగానే అడ్డం పడుతున్నారు మీరు కూడా. నీకు ఎదురుగా ఒక మాట, సాటుగా ఒక మాట మాట్లాడిన. ఆకాశము కదిలేదే, నేను కదిలేవాడిని. నాకు ఇతరమైనటువంటి నేను ఒకటి ఉండదండి, అది పరిపూర్ణం అండి. అక్కడ ఈ ఆకాశం లేనిదండి, అది కదలనిది, మెదలనిది, ఎప్పటికీ నిత్య సత్య శాశ్వతంగా ఉండేది. అందులో ఇది లేదండి, అందులో నేను లేనండి. అంటే రెండవ నేను, మూడవ నేను భ్రాంతి. మొదటి నేను ఆకాశము కాదు, అది చెప్పేదానికి నేను లేదు. క్లియరా? ఎదురుగా చూడండి, నేను గురువునికి ఎదురుగా ఒక మాట, గురువుకి పక్కన ఒక మాట మాట్లాడి. ఇక్కడ ఉంది ఆ పాయింట్, అది చెప్తున్నా మీకు. ద్వివిధము అంటాడు. చాటున నేటున ద్వివిధము ఘాటనమున రించు కథని కతుకునే బోధ. రెండు రకాలుగా ఆలోచించేవాడు సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కలిసిన వాడండి. ద్వివిధము అంటే రెండు రకాలుగా ఆలోచిస్తాడు వాడు. ఇప్పుడు అవకాశం కలిగించేదే తప్ప అది ఎందుకు కలుగుతుంది అని నాకు అర్థం కావట్లేదు. పరిపూర్ణం లాగానే ఎరుకు తోచడానికి అది ఒక ఇది అవుతుంది తప్ప ఆకాశం శూన్యం కలిగే అవకాశం ఎక్కడ ఉంది? కదలటానికి అవకాశం ఇస్తుంది అంతే కదా. మరి అదే మళ్ళీ చూడండి, ఆకాశము కదిలేదానికి అవకాశం ఇస్తుంది అంతే, ఆకాశం కదలదు అని మీరు అంటున్నారు. గురుగారు ఇట్లే అడ్డం పడ్డారు. అంటే తలపల మురత్న గారు మిమ్మల్ని వారి స్వరూపంగానే భావించి మాట్లాడుతున్నాను. వారి మాట నాదేమో నా బుర్రక్కడ చెప్తున్నానండి, మీకు చెప్తున్నానండి. ఒక అర్ధగంట పట్టింది గురువు గారికి, మీకు 5 నిమిషాలు చాలు. ఎందుకంటే మీకు ఇప్పుడు పరిపక్వత బాగా వచ్చింది కాబట్టి 5 నిమిషాలు చాలు. చూడండి, కదిలేదానికి అవకాశం ఇచ్చింది కూడా కదిలేదానికిందే లెక్క. మరి పరిపూర్ణం ఎరుకు తోచినప్పుడు, తోయడానికి అవకాశం ఇచ్చినప్పుడు పరిపూర్ణం కూడా ఎరుకు కింద లెక్క అవుతుందా? మీరు సైడ్ ట్రాక్ అంటే దూరంగా వెళ్తున్నారు. నేను ఆకాశాన్ని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు దీని పని పూర్తయినా కదా అడిగి పోవాలా. ఆకాశం గురించి మాట్లాడుతూ మళ్ళీ అక్కడ దాని గురించి మాట్లాడితే ఎట్ట కుదురుతుంది? ఆకాశం ఎట్ట కదులుతుందో నిరూపించాలి కదా ముందుగా. ఆకాశం కదలదు అని మీరు అన్నారు కదా. నా డౌట్ అంతే. మునరత్న గారు అన్న మాట గుర్తొచ్చి నేను మీతో అంతే. మీ డౌట్ ఒప్పుకున్నా, మీ సందేహం తీరేంత వరకు మీరు ఆకాశంలో ఉండాలా అంతే. అలాగే మళ్ళీ పక్కన పొడుస్తారు. అదేలేండి. ఇప్పుడు వినండి, మీరు ఆకాశాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేంత వరకు వినండి. ఓకే. ఆకాశము కదిలేదానికి అవకాశం ఇచ్చింది కాబట్టి కదిలేదానికి కిందే లెక్క అన్నప్పుడు ఎట్లయ్యా వివరించని చెప్పాలా. పరిపూర్ణం కాడికి వెళ్ళిపోతే ఎట్ట మళ్ళీ మీరు? ఆకాశము పరిపూర్ణము ఒకటి కాదు, పరిపూర్ణంలో ఆకాశం లేనిది. ఇప్పుడు ఆకాశం గురించి మాత్రం వినండి, మళ్ళీ పరిపూర్ణం కాడికి పోదాం.
ఆకాశము కదిలేదానికి అవకాశం ఇచ్చినందువల్ల అది కదిలేదానికి లెక్క. ప్రూఫ్ ఎట్లా చెప్తాయినండి. ఇప్పుడు మీకు కారు డ్రైవింగ్ వచ్చు, గురుగారు కారు డ్రైవింగ్ వచ్చు, కారు దానంతా అది కదలదు కదా. అవును. కానీ మీ కారుకి మీరు డ్రైవింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రస్తుతం డ్రైవర్ లెస్ కార్లు వచ్చాయి. అవును, బాగా డ్రైవింగ్ లెస్ కార్లు వచ్చాయి. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ప్రకారం మీరు ఏదన్నా పని మీద ఉండి మీరు డ్రైవింగ్ చేసే టైం లేకుండా మీరేం చేశారు, అమ్మగారిని ఏదైనా ఒక పెళ్లికి పోయి రావాలంటే మీరు నేను డ్రైవర్ లేని కార్ తెచ్చాను, నా రిమోట్ తోనే నీకు నేను చెప్తాను అని చెప్పి మీరు కూర్చుంటారు. ఇంట్లో పూజ రూమ్ లో కూర్చొని మీరు అనుష్ఠానంలో ఉన్నారనుకోండి. అప్పుడు అమ్మగారు వెళ్ళి కార్లో కూర్చుంటారు. మీరు డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు కదలాల్సిన అవసరం లేదు, హాయిగా స్థిరంగానే కూర్చున్నారు మీరు. అవును. కానీ ఆ కార్ రిమోట్ మీ దగ్గర పెట్టుకున్నారు. అవును. కారు రిమోట్ మీ దగ్గర పెట్టుకొని అమ్మగారిని ఏ కళ్యాణ మండపంలో దించాలా, ఎక్కడి వరకు పంపించాలా అనేటువంటి ఆలోచన మీకు ముందే తెలుసు కాబట్టి అమ్మగారు కదలలే, కారులోనే కూర్చున్నారు, మీరు కదలలేదు, ఇంట్లోనే కూర్చున్నారు. కానీ మీ రిమోట్ తో అమ్మగారు ప్రయాణిస్తున్న కారుని మీరు ఆపరేట్ చేస్తున్నారు. గురుగారు నేను కదలలేదండి అంటే శరీరం కదలలే, మీ ఆలోచన కదలలే, శరీరం కదలలే, మీ ఆలోచన కదలలే. అవును. అవును. ఓహో, నా శ్రీమతి గారు పలానా ప్లేస్ లో ఇప్పుడు ఉన్నారు, పలానా ప్లేస్ నేను పంపించాలనేటువంటి ఆలోచన మీలో ఉందా లేదా? ఉంది. అప్పుడు మీరు కదిలినట్టే కదా. అంటే ఆకాశం ఆలోచనకు అవకాశం ఇస్తుందంటారా? అవకాశం కాదు, ఆలోచనే ఆకాశం, ఆకాశమే ఆలోచన. అవకాశం ఏముంది మీ మైండ్ లో? ఇప్పుడు మీరు కదలకుండా కూర్చున్నారండి, నేను చెప్పేదాన్ని గురించి మీరు ఆలోచిస్తున్నారు కదా. అవును, అక్కడ ఎంటీనెస్ ఉంది కనుక ఆలోచిస్తున్నారు. అదే ఎంటీనెస్ ఉండి ఆలోచించినప్పుడు కదలికే కదా. ఆకాశంలో అణువుకి అణువుకి మధ్యలో కదలికల వల్లనే నా సౌండ్ మీకు వినిపిస్తా ఉంది ఇప్పుడు. అవును. అవును గురుగారు. అణువుల సముదాయం ఆకాశం కూడా అంతే. ఓకే. ఓకే. భూమి కూడా, భూమి మాత్రం అణువుల సముదాయం అనుకుంటే ఆకాశం కూడా సముదాయం అంటారా? ఖచ్చితంగా. ఆకాశము కూడా శూన్యము అంటే అర్థం ఏంటి? నాకు నీకు మాట్లాడడానికి మధ్యలో పనిచేస్తాం లేదు, ఆకాశమే. నాకు ఒక ఆకాశం, నీకు ఒక ఆకాశం ఉందే? లేదు. మనకి ఒకే ఆకాశం కాబట్టి. మరో ఎగ్జాంపుల్ నెంబర్ 2, మీరు కారులో కూర్చొని నేను కదలకుండా కూర్చుంటానంటే కుదురుతుంది కదా. కారు కదిలినప్పుడు మీరు కదిలినట్టు కదా. అవును. అవునవును. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, కారు కదిలితే నేను కదిలినట్టే, అది కరెక్ట్. అంతెందుకు, ఇప్పుడు మనం భూమి మీద ఎక్కడ కదలకుండా కూర్చున్నప్పటికీ భూమి తన చుట్టూ తను తిరుగుతాంలా. అవునండి. ఇప్పుడు కొండ కదలకుండా, అచలము అంటే కొండ అనుకుంటారు చాలా మంది. అవును. మరి కొండ కదలకుండా ఉంది అనుకుంటే భూమి తన చుట్టూ తను తిరుగుతున్నట్టు కొండ కదిలినట్టు కదా. అవును. అవును. ఈ రీతిగా లెక్కేసి చూసినప్పుడు సరిగ్గా ఆలోచిస్తే ఆలోచనే ఆకాశం, ఆకాశమే ఆలోచన. ఓకే. ఓకే. 84వ కంద పద్యాన్ని పెట్టాడు ఆయన. గురువు గారికి మనకు వచ్చిన పేచి ఇక్కడ. చెల్లించనిదా ఆకాశము, క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. పుట్టుటయు నిజము అని అన్నమాయికి పెట్టాను, క్వశ్చన్ మార్క్ అటు పెట్టుకోవాలి. మీరే ఆట కథ జననాలు, ఆట కథ మరణాలు అని మీరే రాశారు మళ్ళా. అదే మన మీరే తిప్పి తిప్పి 4 సార్లు పాడారు కదా దాన్ని. అవునండి. అవునండి. దానికి అన్నమయ్య రాసిన దానికి రాసుకుంటే కరెక్ట్ గా నిజం సరిపోలా మీకు? ఇంతవరకు సరిపోయింది. ఓకే. ఇక్కడ ఇది కూడా చూడండి, చలించనిదా ఆకాశం, క్వశ్చన్ మార్క్ పెట్టండి. ఆన్సర్ పక్కనే రాశాడు, ఆయనే రాశాడు. చలనం వే ఆకాశం కదిలేదే. నేనేమన్నా మారుస్తున్నాను అక్షరాలు ఏమన్నా? ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి చూడండి. అంతే, అది కరెక్ట్. ఇందులో డౌట్ ఏం లేదు, మీరు చెప్పిన దాంట్లో ఎంత మాత్రం డౌట్ లేదు. చెల్లించనిదా ఆకాశము కాదు కాదు, చలనం వే. ఏం లేదండి ఇంతవరకు. మళ్ళీ మధ్యలో వేరే ఎగ్జాంపుల్ ఇస్తాను. గురు బ్రహ్మ అనుకున్నాం, అది సృష్టి మాత్రమే. గురు విష్ణువు అనుకున్నాం, అది స్థితి మాత్రమే. గురు దేవో మహేశ్వర, 3 గురువులు, 3 గురువులు లేరు.
గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, ఈ ముగ్గురు గురువులుగా తెలుస్తున్నారు మనం. తల్లి, తండ్రి, గురువు. గురు బ్రహ్మ అంటే తల్లి, గురు విష్ణు అంటే తండ్రి, గురుదేవో మహేశ్వర అంటే భగవంతుడు సృష్టికర్త అని అనుకుంటారు. ఏదో అనుకుంటారు అనుకోండి. ఈ మూడు తప్పండి. గురు సాక్షాత్తు పరబ్రహ్మ. ఈ మూడింటి కంటే వేరైన వాడు ఈ మూడింట్లో కూడా ఉంటాడు. అది కదలంది. కదిలేది కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, కదిలించేది ఆకాశము. ఈ రెండు కదలెక్కింది లెక్క. కదలడట పరమ పురుషుడు, అది మొదటి పర్సన్, అది కదలనిది. కాబట్టి చలనంబే వాయువనుచు సాటింపదను. ఆకాశం కదిలేదే, గాలి కదిలేదే, చలనమే విశ్వము నేననా. నేను కదిలేటప్పుడు చలనమే విశ్వము, చలనమే నేననా. చలనమే విశ్వము, నేనన చలనమే. తనువు ఎరుకలు అనినా, జగము అనినా, ఆకాశం అని. ఆకాశం కొన్ని జగము కదలిక అంటే కంటిన్యూ క్యాన్సిల్ కొన్ని ఏదో వచ్చేసి క్లోజ్ అయిందా? వినిపిస్తుంది అన్నమాట? వినిపిస్తుందా మీకు? వినపడుతుంది గురువు గారు, ఏం ఇబ్బంది లేదు. చలనమే విశ్వము, నేనన్నా చలనమే, తనువన్నా చలనమే, ఎరుకన్నా చలనమే, జగమన్నా చలనమే. సుత బిడ్డ, గురు పుత్రుడా. ఈ పద్యం చాలా క్లియర్ గా ఉంది చూడండి. ఆకాశం కదిలేదండి. ఈ కదిలే గుణముల్ని రాజసాంశ చేత వీడు కదిలేదాన్ని నమ్మి ఉండడం చేత కదలనేది వాడికి అర్థం కాదు. గురువు చేత అనన్య భక్తి చేత గాని వాడు ప్రయత్నిస్తే అప్పుడు వానికి అపరోక్షం అవుతుంది. గురువు ఎదురుగా ఒక మాట, సాటుగా ఒక మాట, రెండు రకాలుగా దుష్ప్రవర్తనల చేత ప్రవర్తించే గుణములు ఉండేటువంటి శిష్యుడికి ఈ అచల పరిపూర్ణ ప్రబోధ వాడి చెవులకు మనస్సుకు అంటదు 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 అని కృష్ణ ప్రభువులు తెలియజేశారు. కానీ పరిపూర్ణానికి అవకాశం ఇచ్చేది ఏమి లేదంటారా? పరిపూర్ణంలో అవకాశమే లేదయ్యా అని నేను రాసుకోండి. పరిపూర్ణానికి అవకాశం కలిగించేది ఏమీ లేదంటారా? రాసుకోండి, ప్రశ్న రాయండి, మళ్ళీ రేపు ఇది ప్రశ్న వేస్తారు మీరు. పరిపూర్ణమునకు అవకాశము ఎవరు కల్పించారు రాయండి. ఆన్సర్ ఇప్పుడే చెప్తాను, మళ్ళీ ఈ ప్రశ్న మళ్ళీ ఒకసారి రాకూడదు మీ దగ్గర. పరిపూర్ణమునకు అవకాశం ఎవరు కల్పించారు? శ్రోతలు ఇట్లాంటి డౌట్ ఉండే వాళ్ళంతా రాసుకోండి. ఆన్సర్ చూడండి. పరిపూర్ణములో రెండవ దానికి అవకాశం లేదు, అది ఆన్సర్ దానికి. పరిపూర్ణములో రెండవ దానికి అవకాశం లేదు. ఇప్పుడు ప్రశ్నించేవాడే రెండో వాడు. బాగా పట్టుకోండి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, ఏం తప్పలేదు, ఇదేమి ఇబ్బంది ఏం లేదు. పరిపూర్ణమునకు అవకాశము ఎవరు కల్పించారు ప్రశ్న. పరిపూర్ణములో అవకాశం లేదు ఎవరికి? ప్రశ్నించేవాడికి. ఏమండి? పరిపూర్ణంలో ఎరుకకు అవకాశం కలిగింది లేదండి. పరిపూర్ణంలో ఎరుకకు అవకాశం లేదు. ఇంకా తోచింది కదా గురుగారు. మరి మీరే అంటున్నారు కదా, తోచినప్పుడు కలిగినట్టు కాదు కదండి. కల్లో వస్తువులకు అవకాశం కలిగిందే. మొన్న రాత్రి మా ఆవిడకి 100 రూపాయల కాగితాలు 10 ఇచ్చినాడంటే ఎవరు? వాళ్ళ వాళ్ళ మేనమామ. అవి కలిగినాయా? 100 రూపాయల కాగితాలు ఇప్పుడు దొరుకుతుందా? ఓకేనా? ఈ ప్రశ్న ఉత్తమమైన ప్రశ్నగా 1040 రోజు పరిగణిస్తూ కృష్ణ ప్రభువులకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగం. ఈరోజు రాజస సుఖాన్ని తెలుసుకునే దానికి ముందుగా నిన్న తనివి తీరని విషయాల్ని చూసి వదిలేద్దామని. తనివి ఇప్పుడు కూడా తీరదండి అది. 40 శ్లోకాలకు లోపు అన్ని సర్వసారం సంపూర్ణమైందని చెప్పాను కదా. అదొక అద్భుతమైనటువంటి ఘట్టం ఇది. నిన్నటి తనివి తీరని విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీకు పరిపూర్ణంలో మీ ప్రశ్నకే కంటిన్యూషన్ ఇది. ఇంత పరిపూర్ణంలో నాగేశ్వర ప్రసాద్ గారికి లేక పరిపూర్ణంలో పూజారి వెంకటేశ్ అనే అవకాశం లేదని మీకు తెలిసిందో అప్పుడు మీరే పరిపూర్ణుడు. ఎట్లా?
ఎట్లా అంటే ఇదో సమస్తమైనటువంటి మాయాజనిత నామరూపాత్మక ద్వైతము అంటే రెండోది, మూడో నేను రెండో నేను ద్వైతం అండి. ఓకే. ఈ ద్వైతము కూడా నాశనమైన సమయమున బుద్ధి కూడా సముద్రమున కలిసిపోయిన గంగ వలె. సముద్రం ఏడుంది సముద్రం ఏడుంది సముద్రం ఏడుంది అని గంగా నది పోయింది అనుకోండి. సముద్రంలో కలిసిన తర్వాత గంగా నది సముద్రం కనపడిందా అని అడిగేదానికి గంగా నది ఏడుంది, దాని పేరు సముద్రం. ఇప్పుడు మీరు పరిపూర్ణుడైన తర్వాత పరిపూర్ణంలో ఎరుకకు అవకాశం కలిగింది కదా అని మిమ్మల్ని అడిగినాను అనుకో, మీరు తన్మాత్ర రహితుడు కదా, మీరు నా మాట ఎట్టింటారు అప్పుడు? అవును, నేను రెండో నేను, మీరు మొదటి నేను. మొదటి నేనులో రెండో నేను కలగలేదు. మీరు ఇచ్చిన సమాధానమే. మా ఆవిడికి వాళ్ళ మేనమామ 100 రూపాయల కాగితాలు ఇవ్వలేదు, అవునా? ఇచ్చినాడంట ఆవిడికి. ఏమన్నా ఏం చేద్దాం ఇప్పుడు? ఇచ్చినాడయ్యా అంటుంది, చూపిమంటే అంతే. పరిపూర్ణం ఒక రకంగా చెప్పాలంటే జాగృతి అనొచ్చు ఏమో మరి. అదే ఇప్పుడు మీ తరపున మా ఆవిడ కూడా ఒకళ్ళు తప్పించుకుని అడుగుతున్నాడు, మా మామ ఇచ్చినాడు కదా 1000 రూపాయలు, నువ్వు ఇలేదంటే 100 రూపాయలు కాగితాలు అంటున్నారు. ఇచ్చినాడా? మీరు ఆమెకి ఎట్లా అప్పు చెప్తారో చెప్పండి, మరి నాకు తెలియట్లేదు. జాగృతి ఉంది, జాగృతి ఉందే మరి కళ్ళలో లేనిది తెలిసింది జాగృతిలోనే కదా. కలలో లేనిది తెలిసింది మరొక కలలో. చూడదు నాకంట కాదంట, అది గురువుకే కదా నాకు కాదంటుంది. నిజమే అది కూడా. కళలో అబద్ధం అని తెలిసింది మేలుకున్నాకనే కదా. అవును. మరి ఈ రెండు కాలాన్ని నువ్వు మేలుకుంటే అప్పుడు నువ్వు మేలుకున్నప్పుడు ఆ మేలుకున్న దాంట్లో ఎవరు ఉంటారు చెప్పండి? అది చెప్పాలి ఇప్పుడు మీరు నాకు. ఇప్పుడు జాగృతి కలగా భావించి మేలుకున్నా కూడా ఆ జాగృతి ఉన్నట్లేగా. అది ఇప్పుడు చెప్తున్నారు, ఆడ మేలుకొని చెప్పండి. అది ఎట్టయితుందంటే నన్ను అడుగుతారు ఏంటండి, మీరు తెలుసుకోవాల్సిన విషయాన్ని. ఇప్పుడు మీరు చెప్పినట్టు కళ మేలుకుంటే జాగ్రత్తలోకి వచ్చినామండి, ఇందులో మేలుకుంటే అది ఉంటుంది అంటున్నారే. అవును, జాగ్రత్త కూడా కళ అనుకున్నా కూడా ఆ దాని నుంచి మేలుకున్నా కూడా జాగ్రత్త ఉంటుంది. మేలుకొని చెప్పండి అన్న, మేలుకున్నారా? ఓహో అట్లా అంటారా? ఓకే, బాగుంది. అది సరే సరే. మీరు అంతేలేండి అని గాని ఓకే అని గాని అనాలనే తప్ప మేలుకున్నానండి అనేదని కుదరదు కదా. అంతేలేండి, లేదని తెలిసినాక ఇక పరిపోతుంది. అది ఇప్పుడు ఆ పదం మీరు వాడారు, అది కాబట్టి చూసుకోండి, దాన్ని ఆ స్థితిని ఏమంటారంటే ఆత్మతో కలిసి, అంటే అచల పరిపూర్ణంతో కలిసి ఏక రసము పొందును ప్రియోహి జ్ఞానినత్యర్థం ఏక భక్తిర్ విశిష్యతే. ఏక భక్తిర్ విశిష్యతే శ్లోకం నంబర్ 17, అధ్యాయం నంబర్ 7, శ్లోకం నంబర్ 17. తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏక భక్తి విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. అటువంటి వాడిని గురించి మనం చెప్పలేం కాబట్టి రెఫరెన్స్ తీసుకుంటాం. శ్లోకం 17 మనం చెప్పలేం, అది గురువే చెప్పాలి. గురువే చెప్తుంది తేషాం, ఇట్లా తెలుసుకునే మీ అందరిలో నన్ను తెలుసుకునేవాడు, అంటే మొదటి నేను తెలుసుకునేవాడు ఎవరు తెలుసా? ఏక భక్తి కలిగిన వాడు, ఏక రసం, రామరసం. ఎవరే రామరసం? తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. భవసాగరం పసిఫిక్ మహాసముద్రం కాదు, బంగాళాఖాతం కాదు, జనన మరణ సాగరాన్ని దాటించేటువంటి ఏక గురు, ఏక భక్తి, ఏక శిష్యుడు. శిష్యుడు గురువు అయ్యా, గురువు శిష్యుడు అయ్యా, రెండు లేనివాడు. చూసుకోండి, తేషాం జ్ఞాని నిత్యయుక్త, నిత్యుడు ఆయన. ఆయన ఏక భక్తి, ద్వైతీ భక్తి కాదు. గురు శిష్యులు ఇద్దరు కానటువంటిది ఏది ఉందో అదే ఆయన. ఆయన ఎవరు తెలుసా? నాకు ప్రియుడయ్యా, నాకు ప్రియుడు రెండోవాడు అనుకుంటే హి ఖచ్చితంగా, కింద రెండో లైన్ చూసుకోండి. హి అంటే ఖచ్చితంగా
ప్రియో హి జ్ఞానినోత్యర్థం. ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్లో కలిగిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఈ జ్ఞానం ఒకటి కాదండి. ఆ జ్ఞానంలో అహం సచ మమ ప్రియ. ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ సూచన అయినప్పుడు ఆయన ఏం చెప్పాడు మీకు? శ్రోతలంతా విన్నారు. ఓహో, ఆహా, అట్లంటారా, అంతే ఆశ్చర్యపోవడం అతను అంతే. అప్పుడు అహం సచ మమ ప్రియ, అప్పుడు నేను కావూరి నాగేశ్వర ప్రసాద్ వేరు కాదని శ్రీకృష్ణ పరమాత్మ మరి పూజారి వెంకటేశం అనే ఉపాధిలో నుంచి మీకు చెబుతున్నారు. అది తెలిస్తే అప్పుడు మీకు నేను కనిపిస్తానా, మీరు కనిపిస్తారా? అంటే అప్పుడు మీకు కావూరి నాగేశ్వర ప్రసాద్ ఉన్నాడా, పూజారి వెంకటేశం ఉన్నాడా? అది నేను, అదే ప్రథమ పురుషుడు. దేంతో అయితే ఆయన చెప్పాడు అది, అందులో రెండోది ఉందా? అట్లాంటి సర్వం గురుమయం అనేది ఎట్లా వస్తుంది, అప్లికబుల్ అవుతుంది? అదే అప్లికబుల్ అవుతుంది ఆడ. సర్వం గురుమయం అనేది అప్లికబుల్ అయితేనే ఆ స్థితి వస్తుంది. ఆ స్థితి వచ్చినాక గురువు లేకుండా పోతాడు. కాదండి, గురువు శిష్యులు ఇద్దరు లేకుండా పోవాలండి. అదే అదే అంటున్నా. అంతేనండి, అంతేనండి, అంతేనండి. అంటే గురువు లేకుండా పోతాడంటే తానే గురువుగా తెలియబడిపోతాడు. అప్పుడు అతను నేను వేరా? తెలియనివాడు తెలిసినవాడు అవుతాడు అంతే, కానీ గురువు ఎట్లా అవుతాడు? అదే తెలియనివాడు సచ్చినాడు, తెలిసినవాడు బతికినాడు అనే దానికి కూడా లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పింది విని అర్థం చేసుకుంటాను అంతవరకు. నీ స్థానం నేను ఎట్లా పొందుతాను ఇంపాసిబుల్, సాధ్యం కాదు. ఎందుకు పొందలేవంటే నువ్వు అదే కాబట్టి. నువ్వు కాంది అయితే నువ్వు పొందాలా, నువ్వు అదే కాబట్టి నువ్వు పొందాల్సిన అవసరం లేదు. కనుక అప్పుడు అద్వైతానందం అనే గని తనంతట తానే తెరుచుకొను. ఇప్పుడు చెప్పండి, అద్వైతం అంటే ఒకటే అని అర్థం కదా? ఒకటే. ఇంకొంచెం దానిపైన సూచన ఉండాలి. జ్ఞానేశ్వరి చేస్తారు, మనకు తెలియదు. అప్పుడు అద్వైతానందం అనే గని అంటే ఏదైతే ఒకటే ఉందో అది నువ్వేనని తెలిసిపోయింది. గని అంటే అదే పరమామృతం, పరమపదం, పరమానందం. అది నువ్వేగా తెలుసుకున్నట్టు దానికి డోర్ ఉండదే లేదు. అది అక్కడ వర్ణన కవి సమయం అది అంతే, కంప్లీట్ డోరే. అది దాంట్లో ఏమి లేదు, అది ఉందా లేదా? అది ఉంది కానీ దాని డోర్ లేదు. అదే చెప్పేది, అది ఉంది అనేటువంటి విషయం నీకు తెలిసిన వెంటనే ఈ విధమైన ఏ సుఖమైతే ఉందో దాన్ని సాత్విక సుఖం అంటారు. అక్కడ సుఖం మాత్రం ఉంటుంది, గుణం ఉండదు. గుణం ఉండదు. ఆ సాత్విక సుఖానికి మూలం చూడండి, వైరాగ్యమందు దేని అంతము ఆత్మానుభవం అనే ఆనందమునందు ఉండును. ఎందులో అయితే పరమపదం పరమ సుఖం తద్దామ పరమం మమ. ఆ సుఖం ఎలా ఉంటుంది అంటే చెప్తాడు, న తద్భాసయ్యతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్దామ పరమం మమ. 15 అధ్యాయం శ్లోకం నంబర్ 6. ఎక్కడైతే సూర్య చంద్ర వెలుగు ఇదంతా అవసరం లేదు, నిత్య వెలుగైనది ఏదైతే ఉందో అందులో సూర్యుడు చంద్రుడు వెలుతురు అని చెప్పేటువంటి వాడు ఉండడు. ఇంకా నిత్యము సత్యము శాశ్వతమైన వాడు మాత్రమే ఉంటాడు. అదే కదలని పరమ పురుషుడు. అక్కడ కదిలేవాడు లేడు, చెప్పేదానికి నువ్వు రెండో వాడిగా లేదు కదా, నువ్వు మాత్రమే ఉన్నావు కదా. అక్కడ యద్గత్వా న నివర్తంతే, ఎక్కడికి పోతే తిరిగి రారు అంటే పోయినోడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు. రాకడ పోకడ లేని దాన్ని తెలుసుకున్నాడు అనేటువంటి సూచన వ్యాఖ్యాతే చెప్పాలి నీకు. యద్గత్వా న వర్తంతే అంటే ప్రవర్తించటండి, నివర్తంతే అంటే తిరుక్కొని వచ్చేది. యద్గత్వా ఎక్కడికి పోతే, గత్వా అంటే వెళ్తే. చస్తే పుడతాడు, గురువు దగ్గర చస్తే పుట్టడు. మళ్ళీ చూడండి, చస్తే పుడతాడు, గురువు దగ్గర చచ్చినోడు పుట్టలేదు. గమనించండి, యద్గత్వా ఎక్కడికి వెళితే అంటే ఏది తెలుసుకుంటే, నివర్తంతే మళ్ళీ తిరుక్కొని చెప్పని లేదు, మళ్ళీ ఇంకొకటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
ధామము. అదే ఆ స్థితి. ధామం అంటే బిల్డింగ్ అనే కాదు. ధామం అంటే బిల్డింగ్. అదే బ్రహ్మపథం, భగవద్గీత, బ్రహ్మపథం, పిరమిడ్, ధ్యాన మందిరం కాదు అది. అది పరంధామం అంట కదా. ధామానికి డిఫరెన్స్ ఉంది. ధామానికి పరంధామానికి తేడా ఏంటంటే, పరంధామం దామోదరుడు ఉండే ప్లేస్ అది. అవును. దామోదరుడు అంటే ఏమి లేనివాడు, ఏమి కానివాడు. ఏమి కానివాడు ఎలా ఉన్నాడు? అంతటా ఉన్నాడా? ఒకడే ఉన్నాడు. ఏమీ కానివాడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి మూలం లేని గుర్తులు చేసేదని అడిగితే ఏం చెప్తుందండి? మరి అతను ఎవరి కోసం ఉన్నాడు? భగవంతుడు ఉన్నాడు అనుకుంటే ఎవరి కోసం ఉన్నట్టు? అందులో ప్రశ్నించేవాడు లేదంటున్నాను కదా. మరి ఆయన ఉన్నట్టా లేనట్ట? అది గజేంద్ర మోక్షంలో ఈయన ప్రశ్న, ఎవరు ఏనుగు వేసే ప్రశ్న. కలడు కలండనడి వాడు కలడో లేడో, అది మూలం లేని గుర్తులు వేసే ప్రశ్న. అది ఓకే, బాగుంది. ప్రహ్లాదుని పాత్ర ద్వారా ఆన్సర్ చెప్తాడు. కలడు గాలి గలడంబోధి కలడు కుంభినింగలడు. పంచభూతాల్లో ఉన్నాడని నేనేడు చెప్పేది. పంచభూతాలకు అతీతంగా ఉన్నాయని, పంచభూతాల్లో ఉన్నాడని ప్రత్యేకంగా నేను చెప్పాను. అంతటా ఉన్నాడియా. అది తెలుసుకునే దానికి నువ్వు ప్రయత్నం చేయడం వల్లనే తెలుసుకోలేకపోతున్నావు. నీ ప్రయత్నం మానితే అది తెలుసుకున్నట్టు లెక్క. బా నడిచి నడిచి కాలు నొప్పులు అవుతున్నాయి అబ్బా అని ఎప్పుడు అంటాడు? నడక పూర్తయినాకంటాడు. అవును, నడవకుండా అనలేడుగా. నడవకుండా కూడా అనగలదు సోమరి. కాబట్టి అది తెలిసేది కాదు, తెలియనిది కాదు. కాదు, తెలిసేది కాదు, తెలుసుకోలేనిది కూడా కాదు. తెలిసిన దానికంటే తెలియని దానికంటే ఇతరమై నిత్యమై సత్యమై ములుగుచ్చ సందు లేకుండా అంతటా అదే ఉంది. అది నువ్వే గనుక నువ్వు దాన్ని తెలుసుకొని అవసరం లేదయ్యా. అది నేను, నిజమైన మొదటి నేను అదే. కాబట్టి ఇది తెలిసినటువంటి వారు సాత్విక సుఖానుభూతి ఎప్పుడు నిరంతరం పొందుతున్నారు. అది అప్పుడు పొందింది కాదు, అది ఎప్పటి నుంచో ఉండేదాన్ని ఆయన తెలియడం. అప్పుడు అతనికి అది ఎవరి కోసం ఉన్నట్టు అని క్వశ్చన్ చేసేవాడు రెండోవాడు. రెండో నేను లేనిది, మూడో నేను లేనిది కదా. రెండో వాడు క్వశ్చన్ యాడ్ నుంచి చేస్తున్నాడు తెలుసా? భౌతికమైన శరీరం నుంచి చేస్తున్నాడు. పరిపూర్ణ భౌతికమా? కాదు, అభౌతికం. శూన్యుడు సర్వము నుండి కలిసి ప్రశ్నిస్తున్నాడండి. ప్రశ్నించే వస్తువు ద్వంద్వం అండి. ప్రశ్నించే వస్తువు ద్వంద్వం. నేను మేనులు కలిసి క్వశ్చన్ చేస్తున్నావు. నేను మేనులు కానిది నేను మేనుల్లో ఉందా లేదా? ఏం క్లారిటీ అండి. నేను మేనులు కానిది నేను మేనులో ఉన్నది లేదు. ప్రశ్న ఫాస్ట్ గా వేసానా? మళ్ళీ నిదానంగా. నేను మేనులు కానిది నేను మేనులో లేదు. నేను మేనులు కానిది నేను మేనులో ఉందా లేదా? మీరు ఇచ్చే ప్రశ్న, మీరు ఇచ్చే ఆన్సర్ బట్టి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏం ఇబ్బంది లేదు. నేను మేనులు కానిది నేను మేనుల్లో ఉందా? మళ్ళీ లేదు. అట్టే రండి. అట్టే ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ అంటే పరిపూర్ణాన్ని చూపించలేను. మీ ప్రశ్నకు ఇప్పుడు ఇచ్చిన ప్రశ్న కాకుండా వ్యతిరేకమైన సమాధానం మీరు ఇచ్చేట్టుగా మిమ్మల్ని ఇక్కడ తయారు చేస్తాను. చూసుకోండి. ఇప్పుడు కుండ మట్టి రెండు కలిస్తేనే కదా మట్టి కుండ. కుండ మట్టి కానిది ఆకాశం, అవునా కాదా? కుండ మట్టి కానిది ఆకాశం. కానీ ఆకాశం కుండ అయినప్పుడు ఉంది, కుండ కానప్పుడు ఉంది. ఉందా లేదా? ఉంది. అంటే నేను మేనులు కాని ఆకాశం నేను మేనుల్లో ఉందా లేదా? ఉంది. ఇప్పుడు మీకు చెప్పిన ఆన్సరే వ్యతిరేకంగా మీరే నాకు చెప్పారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను మేనులు కానిది నేను మేనుల్లో లేదు అని ఆన్సర్ చెప్పారు ఇంత ముందు. ఇప్పుడు ఆ ప్రకారం ఇక్కడ కొంచెం వ్యతిరేకంగా వస్తుంది. అట్లాంటి పరిపూర్ణ కూడా మరి నేను మేనులో ఉన్నట్టు అవుతుంది. ఉందనే కదా చెప్పినా, లేదని చెప్పినా. పరిపూర్ణం అనేది ఉంది. దేర్ ఇస్ నో యాక్టివిటీ. నేను మేనుల్లోనే యాక్టివిటీ. మంచి ప్రశ్న. పరిపూర్ణము ఉందా లేదా అంటే దర్ ఇస్ నో యాక్టివిటీ. యాక్టివిటీ లేదు. అది ఆకాశం వరకే యాక్టివిటీ. అంతే. ఆకాశానికి అతీతమైన దానికి యాక్టివిటీ ఏముంటది?
దట్ ఈస్ యు, తత్వమసి, నీ నిజ రూపము అచలమే. కనుక ఇది సాత్విక సుఖము ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసినటువంటి అంతిమ అచల పరిపూర్ణ సాక్షాత్కారము. నెక్స్ట్ 38. ఇది ఎందుకు బుర్రకెక్కలేదు నాకు అంటే, నాలో ఉండేటువంటి రాజస సుఖాభిలాష వలన ఇది నాకు బుర్రకెక్కదు. అది ఎందుకు అంటే ఇందాక చెప్పారు ఆయన. ఏమని చెప్పారు ఇందాక మనకంటే, కోటి విధంబుల చెప్పిన చేటొత వేటి తనదు పూర్వపు చేష్టలు విడకన్, చాటున నేటున ద్విధము దాటన మొనరించున తనికి అతుకునే బోధ. ఎందుకు అతకదు? రాజస సుఖివాడు ఏదో మనకంటే రెండోది కోరుతున్నాడు వాడు, అందుకని వాడికి అతకలే బోధ. వాడు మొదటివాడే నిర్మలానంద అతీత మైలపల్లి సద్గురు రాజారాజేంద్ర పెట్టుకున్నాడు దండిగా. అవి అతను పరిపూర్ణుడేనండి. బాగినట్టుండదు కదా అంటే నేను కావాలండి. కానీ శ్రీ భగవాన్ వాచ, శ్రీ భగవాన్ వాచ. అతను ఇప్పుడు మీరు చూడండి, ఆయన కంటే రెండోదిగా భావిస్తాడు కాబట్టి తిట్ల దండకం అందుకుంటాడండి. దానికే మనం ఫీల్ అవ్వాల్సి పనిలే. కానీ అండి విషయేంద్రియ సంయోగాత్, విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం, యత్తత్ అగ్రే అమృతోపమం పరిణామే విషమివ, పరిణామే విషం ఇవ, తత్సుఖం తత్సుఖం రాజసం స్మృతం, తత్సుఖం రాజసంస్మృతం. దాని రాజసుఖం అంటారు. ఎట్లుంటుంది రాజసుఖం అంటే, చూడండి, విషయేంద్రియ సంయోగ, ఇది ఇంద్రియముల సుఖములతో కూడుకొని ఉంటది. విషయేంద్రియ సంయోగాత్, ఇంద్రియాలకు అతీతమైంది, పరిపూర్ణమైనటువంటిది. ఇంద్రియాలకి సంబంధించింది సృష్టికి సంబంధించినటువంటి ఎరుక. బాగా గమనించండి. ఈ విషయేంద్రియ సంయోగాత్, ఇంద్రియములతో మీరు పరిపూర్ణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం వల్ల అన్ని పరిప్రశ్నలు వేశారు. మంచిది. నేనను మనసుతో మీరు మనసు అనేది ఆలోచన విధానమేనండి. ఊరి నాగేశ్వర ప్రసాద్ గారి మనసు నుంచి పరిపూర్ణాన్ని తెలుసుకునే ఉత్సాహంతో, ఉత్సుకతతో, కుతూహలంతో మీరు ప్రశ్నించారు. మీ ప్రశ్న ఇంద్రియాలకు సంబంధించినది. అందుకని విషయ ఇంద్రియ సంయోగా ఎప్పుడు కూడా పంచ విషయాలతో శరీరానికి సంబంధం ఉంటుందండి. శబ్దస్పర్శ రూపరసగంధాలతో శరీరానికి సంబంధం ఉంటే దాన్ని సంబంధం అంటారు. కనెక్టివిటీ, యాక్టివిటీ, పంచ విషయాలతో శరీరానికి సంబంధం ఉండి తీరుతుంది. కంపల్సరీ కదా. అది ఏ సుఖం అయితే ఉందో దాన్ని రాజస సుఖము అంటారండి. ఇది ఎట్లుంటుందంటే, తత్ సుఖం, అది అగ్రే, ప్రారంభంలో, ఈ పదం ఇంతకుముందు కూడా వాడారు. పరిపూర్ణ బోధ ప్రారంభంలో విషతుల్యంగా కనిపించినప్పటికీ చివరి కన్క్లూజన్ చేసేటప్పటికి అబ్బా అంతట అదే ఉంది అనిపిస్తుంది. కానీ ఈడికి ఆ బోధ, అదే బోధ ఈయనకి చెప్పు, అదే బోధ రాజసగుణం ఉండేవాడికి చెప్తే అగ్రే, ప్రారంభంలో, అమృతోపమం, ప్రారంభంలో బానే ఉంటది. పరిణామే, పోను 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 ఎట్టుంటది, విషం ఇవ, విషం లాగా తయారవుతాడు. విషం ఇవ, విషం అంటే చూడండి, దీనికి ఆయన చెప్తాడు, జ్ఞానేశ్వరి చెప్తాడు, మంచి ఉదాహరణ కూడా చెప్తాడు ఇప్పుడు. అతః, అందువల్ల, తత్, అది, రాజసం స్మృతం, రాజస సుఖమని తలంపబడినది. విషయేంద్రియముల కలిగేటువంటి సుఖాలు ప్రారంభంలో ఏదైనా చూసుకోండి. బెడ్ మీద పడుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది, మా బెడ్ కొనుక్కోండి అని బెడ్ కంపెనీలు డబ్బులు ఇచ్చి కొనేస్తావు. మీకు ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ అండి. డాక్టర్ దగ్గరికి పోతే మీరు ఈ రోజు నుంచి కింద పడుకోవాలా అంటాడు ఆయన. అంటే ప్రారంభంలో బాగుండే,
అవును అదే తిని అలవాటు చేసుకుంటే ముందే అవును. అలవాటు అయ్యేంత వరకు కష్టంగా ఉంటది. కింద ఆ, డాక్టర్ దగ్గరికి పోతే మీరు కింద పడుకుంటారా అండి, ఆరోగ్యంగా ఉంటారండి, ఏ డాక్టర్ అంటే తెలుసుకోకండి. అవును. ఇట్లా ఏదైనా సరే ఉమ్, ప్రారంభంలో సుఖంగా అనిపించేది అంతిమంలో కష్టంగా అనిపిస్తుంది, చివరికి మృత్యువును కూడా తలపింపజేస్తుంది, నరకప్రాయంగా ఉంటుంది. ఆ, కాబట్టి అట్లుంటుంది. అది మీకు విషమివ అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన. ఆ, బలము, వీర్యము, బుద్ధి, ధనము, ఉత్సాహము, పరలోక లాభములను బాగా గమనించండి. ఆ, నాశమనరించేటువంటిది విషయేంద్రియ సంయోగాల వలన కలిగే పరిణామము విషతుల్యంగా ఉంటుంది. ఆ, మీకు బలం ఇస్తుంది, వీర్యం ఇస్తుంది, బుద్ధి ఇస్తుంది, ధనం వస్తుంది, ఉత్సాహం కలుగుతుంది, చివరికి స్వర్గం వస్తుంది, ఎంత మాట్లాడతారు. ఆ, అది లాస్ట్ కి దాన్ని పొందేదానికి పోతే ఉమ్, నువ్వు పొందేది నీకంటే వేరుగా లేదు, నీలాంటి భ్రాంతిని. మా ఆవిడ కళ్ళలో మొన్న 1000 రూపాయల కాగితాలు, అదే ఎంత 100 రూపాయల కాగితాలు 10 తీసుకునిందంట, అది ఉంది ఉంది అన్నట్టుగానే ఉంటది ఈ సుఖం అంతా కూడా. అంతే అట్లాంటిదే. అంతే. అది ప్రారంభంలో బాగా కనిపిస్తుంది కానీ అది చివరికి అది మృత్యువుతో సమానంగా ఉంటది, అది నరకంతో సమానంగా ఉంటది. అవును. ఈ విషయాన్ని ఇంకా 8 నిమిషాల్లో మనకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు జాగ్రత్తగా వినండి. ఉమ్, విషయములు, ఇంద్రియములు కనెక్టివిటీ ఉండడం వల్ల ఏ సుఖం అయితే రెండుగా కనిపిస్తుందో నీకంటే రెండవది పొందాలనేటువంటి ఆలోచన కలుగుతుందో అది రాజసం అని గుర్తించవయ్యా. ఆ, నీకంటే రెండవది పొందాలనేది ఏ గుణమైనా రాజసమేనండి. అవును. ఎవరైనా గొప్ప అధికారి తమ గ్రామానికి వచ్చినప్పుడు లోకులు ఊరేగింపు చేస్తాడు. ఆ, అప్పుడు అతనికి ఎవరైనా అవమానిస్తారేమో అనే భయం కూడా ఉంటుంది. అవునండి. అనుభవానంద స్వామికి ఏనుగు మీద ఊరేగించాలనుకున్నారంట. ఆ, ఒరే నేనే అహంకారాన్ని మోస్తాను, నాకు పెద్ద అహంకారం ఏంటి, ఎంత వద్దన్నాడండి. ఆ, అట్లా అది ఆయన వైరాగి అంతే. ఆయనకి ఏనుగు మీద ఊరేగింపు అయినా కింద నడిచిన ఒకటే, ఆయనకి ఏనుగు మీద ఏంటికి, ఉమ్, ఏనుగుని పిలుచుకోమని దూరంగా అన్నాడంట. అట్టా ఆ, లోకులు ఊరేగింపుకి ఏనుగు మీద ఎక్కినానంటే ఎవడన్నా రాళ్ళు వేస్తాడేమో అనే భయం కూడా ఉంటది. ఉంటుందండి. కాబట్టి రుణము చేసి అత్యానందంగా వివాహం చేస్తాడు వాడు. పెళ్ళెప్పుడే తండ్రికి అప్పులేట తీర్చాలని ఉంటది. అవునండి. భలే వైభవంగా చేస్తాడు. అప్పు చేయకుండా పెళ్లి చేయలేండి. ఇది ఒక సామెత. మళ్ళీ ఇది నిత్య జీవితంలో జరిగేది, మన ఎంతో మందికి అనుభవం ఇది. అప్పు చేయకుండా పెళ్లి చేద్దామండి, అలా చెయ్యాలి. కాబట్టి రుణము చేసి అత్యంత ఆడంబరంగా వివాహం జరిపిస్తున్నప్పుడు ఆ కూతురికి గాని కొడుకు గాని ఆ తండ్రి అప్పు చేసేటప్పుడు దీన్ని ఎడతీర్చాలనే గుబులు ఉంటది. వాడి దుఃఖం అది రాజస సుఖం. అది తండ్రి తీర్చపోతే పిల్లలకే ఉంటుంది. ఎట్టంటే రోగికి పంచదార, షుగర్ వచ్చిన వాడికి పంచదార తీగా కనిపిస్తుంది కానీ తినలేడు. తినలేదు. అదే మనసులో వైరాగ్య భావం కలిగి ఉంటే అవసరం లేదు కదా. అవసరం. కాబట్టి అతి ఇష్టంగా ఎట్టగైతే. నెక్స్ట్ వత్సనాభి, ఈ ఫోటో పెట్టా చూడండి, కుడుపు నాగేశ్వరరావు గారు, మీరు పెట్టండి ఇక్కడ. వత్సనాభి విషమైనప్పటికీ మొట్టమొదట తినుటకు మధురంగా ఉంటది. వత్సనాభి అనేది ఒక ఆయుర్వేదం చెట్టు అట. అది మెడిసిన్ లో ఉపయోగించేటువంటి ఒక చెట్టు అట. వత్సనాభి అనేది విషమైనప్పటికీ తినేది రుచిగా ఉంటుంది. ఆ పండు నేరుగా తినకూడదు కానీ మెడిసిన్ లో ఉపయోగిస్తారు. చాలా మంది చెప్తారు, ఇప్పుడు మెడిసిన్ లో చేపలు ఉపయోగిస్తారు, గుడ్డు ఉపయోగిస్తారు, పలానా ఎముకల మాంసం ఉపయోగిస్తారు, కాబట్టి ఈ మెడిసిన్ తినొద్దండి అని చాలా మంది మాట్లాడతారు. ఇది క్యాన్సర్ వచ్చినప్పుడు హాస్పిటల్లో మాట్లాడాలా వద్దని. ఇది వత్సనాభి అంటే అదొక రకమైనటువంటి ఆయుర్వేదం మెడిసిన్ అండి. అది మెడిసిన్ గానే తీసుకోవాలి, దాన్ని నేరుగా పోయి తీసుకోకూడదు. ఉదాహరణకి నీకు ఆపరేషన్ చేయడానికి మత్తు ఇంజెక్షన్ వేసేదానికి డాక్టర్ ఉపయోగించేది కూడా ఆల్కహాలే. మరి డాక్టర్ వేస్తే మాత్రం వేయించుకుంటాము, నేను పోయి షాప్ లో బ్రాందీ తాగితే తప్పు అంటారు ఏంటి అని అడగకూడదు, అవునా కదా? కాబట్టి వత్సనాభి అనేది మెడిసిన్, అది తినడానికి రుచికరంగా ఉంటుంది, దాన్ని ఎక్కువ తింటే విషతుల్యం అవుతుంది అది. కాబట్టి చూడండి, అదే చూడండి, అది మెడిసిన్ లో ఉపయోగించే ఆరోగ్యవంతమైన వస్తువు అయితే కూడా నేరుగా తినకూడదు. ఆపిల్ పండు రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, అందులో ఉండే గింజల విషం ఉంటది. యాపిల్ పండు గింజల్లో విషం ఉంటుందండి? అవునండి, ఆపిల్ పండు గింజలో విషం ఉంటుంది, తినకూడదు దాన్ని. మరి ఆపిల్ పండు దాన్ని కలిపి నవ్వులు తింటూ ఉంటారు, ఆరోగ్యానికి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, డాక్టర్ గారికి తెలుసుకోండి. కాబట్టి ప్రారంభంలో మోసగాడు, జూదం చేసేవాడు, వీళ్ళంతా ప్రారంభంలో బానే ఉంటది. బజార్ నందు కూర్చొని వేశ్య తన అందచందాలతో
పలకరిస్తుంది, నిన్ను పిలుస్తుంది. ఉమ్, ఎయిడ్స్ వస్తే తెలుస్తుంది నీకు మళ్ళా. అది అంతే. మొదటి వేషగాని వినోదం చక్కగా ఉంటది, చివరికి నీకు విసుగు పుట్టిస్తుంది. ఇట్లా రాజసుఖం అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాడండి. విషయముల యొక్క ఇంద్రియముల యొక్క సంయోగం వలన ఏ సుఖమైతే ప్రథమంలో జీవుడికి పుష్టికరంగా ప్రసన్నంగా హాయిగా కనిపిస్తుందో అటు పిమ్మట అది చివరికి నరకలోకాన్ని చూపిస్తుంది మీకు బతికుండగానే. అది హంసను రాతి బండపై వేసి పుట్టినందువల్ల ప్రాణాలు కోల్పోవు రీతిన రాజసుఖం నిన్ను మరణానికి తీసుకెళ్తుంది. ఇది వత్సనాభి అని చెప్పినట్టు చూడండి, జ్ఞానేశ్వర అదే వస్తువు. అది నేను కూడా చూడలేదు, మెడిసిన్ లో ఉపయోగిస్తారంట. అది దాని పేరు వత్సనాభి. గూగుల్లో కొడితే వస్తుంది మీకు. దానికి శాస్త్రీయ నామం అవన్నీ ఉన్నాయి, అది నేను చూడలేదు ఎక్కడ. గూగుల్లో కొట్టి మీకు చూపిస్తున్నా అంతే. ఆయన పదం వాడాడు కాబట్టి. ఆ పండ్లు బాగా నల్లగా ద్రాక్ష పండ్లు లేకుండా ఆయన అవి తినకూడదు అంట మనం. కానీ మెడిసిన్ లో అది వాడే మెడిసిన్ తయారు చేస్తారు. కాబట్టి చేపల మందంతా మెడిసిన్ లో వాడతారండి. చేపను పోయి పచ్చి చేపను తినలేం కదా. అట్లా ఏదైనా సరే మీకు విషయాలతో కలిసి ఉండేటువంటి సుఖం, పంచ విషయాలతో కలిసి ఉండే సుఖం ఏదైనా రాజసుఖం అనిపిస్తుందండి, చూసుకోండి. కాబట్టి అంతమంది మనిషినికి ప్రాణనాశనం కూడా సంభవిస్తుంది. నరకంతో సమానమైంది రాజస సుఖము. అతని వద్ద గల పుణ్యం కూడా మూలధనం సమస్త భోగం హరించబడుతుంది, స్వప్నం వల్ల నశిస్తుంది. పూర్వ జన్మలో చేసిన పుణ్యం అంతా కూడా రాజస సుఖాన్ని అనుభవించడం వల్ల నశించబడుతుంది. అతను మొదటి నుంచి కూడా భోగిస్తూ మరి వచ్చినటువంటి తన సర్వస్వమును కోల్పోయి కేవలం కష్టాలనే అనుభవించవలసి వస్తుంది. ఈ మందుబాబులకి, జోదగాళ్ళకి, ఈ వేశ్య వృత్తిలో ఉండే వాళ్ళకి చివరి కాలంలో ఎంత కష్టాలు అనుభవిస్తున్నారో మీకు అంత ప్రత్యక్ష ప్రమాణమేనండి. ఎందుకంటే మొదటి పరిస్థితికి రాదుగా. ఈ విధంగా ఏ సుఖం అయితే ప్రారంభంలో సుఖంగా కనిపించి చివరికి ప్రాణం మెరిగి తెస్తుందో దాన్ని రాజస సుఖం అంటారు. ఇట్లా జరిగేదానికి కారణం ఏం తెలుసా? చెప్తాను, మానుకుంటారా? కేవలం ఇంద్రియ సుఖమే. ఇంద్రియ సుఖం అంటే ఆ ఇంద్రియం ఏది తెలుసా? మనసు. నాకంటే రెండవదేదో పొందాలనేటువంటి దుర్మార్గమైన దుష్ట ఆలోచనని ఎప్పుడైతే వెనక్కి మళ్ళించి గురువాక్యాన్ని పాటిస్తావో అప్పుడు రాజస గుణాన్ని నువ్వు పోగొట్టుకోవచ్చు. అదే అండి. ఇంద్రియములను పెంచి పోషించి ధర్మక్షేత్రంలో విధ్వంసం చేసి మానవ ధర్మ ధర్మక్షేత్రం అండి, దాన్ని కర్మక్షేత్రంగా మార్చండి, కురుక్షేత్రంగా మార్చండి. కురుక్షేత్రం అంటే కర్మక్షేత్రం అని అర్థం. ధర్మక్షేత్రాన్ని ధర్మక్షేత్రంగా ఉంచకుండా అందులో మరి కుకర్మలు చేసి పాడు చేసేది వద్దు. మానవ జన్మను సద్వినియోగం చేద్దాం, సాత్విక సుఖాన్ని అనుభవిద్దాం. ఇంద్రియముల చేత భోగించే ప్రదేశంలో పాతకములు సులభంగా బలవత్తరంగా ఉండి రాజస సుఖాన్ని అనుభవింపజేస్తాయి. అంతటా పాపాలే జీవుడికి దుర్గతి అవుతాయి. నరక ద్వారం వంటిది రాజస సుఖము. ఈ విధంగా ఏ సుఖం వల్ల అయితే ఇహపర లోకాల్లో నాశనం ఉందో, ప్రాణాంతకం సావు పుట్టుకలు ఉండేది రాజస గుణము. కాబట్టి సుఖం ఆరంభంలో మధురంగాను చివరికి అత్యంత కఠినంగాను భయంకరంగాను ఉండేటువంటి సుఖాన్ని రాజస సుఖం అంటారు. ఇందువలన ఇటు సుఖాన్ని ఎప్పుడు కూడా స్పర్శించకూడదు, దాని దగ్గరికి పోకూడదు. ఇక తామస సుఖాన్ని గురించి తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. విషయేంద్రియ సుఖములు మొదటగా భోగ అనుభవమునందు ఆసక్తి గొలుపునయ్యా, అమృత తుల్యముగా అనిపించును. పరిణామ వశమునందు విషవలయ తుల్యమై పరిణమించిన సుఖమునే రాజస సుఖమని అందురయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురుడు చెప్పకనే చెప్పెనయ్యా. సద్గురాత్మం. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి
సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తిః అన్యథా భ్రమకారణో